హలో ఎవ్రీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఈ బ్యాగ్ చూసి ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? మేము మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తున్నామండి. కాల్ చేసినప్పుడల్లా మా నిత్విక్ తున్నుని ఎప్పుడు తీసుకొస్తావు, తున్ను దగ్గరికి వెళ్తానని చెప్పి అంటున్నాడు. తున్ను అంటే ఎవరో కాదు, మా టియాన్ష్. వాడు తమ్ము అనకుండా తున్ను అంటాడనమాట. సో వారిని చూడ్డానికి, వీళ్ళిద్దరిని కలపడానికి ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నా. సో తెలుసు కదా, చిన్నపిల్లలతో 1 డేకి వెళ్ళినా 1 అవర్కి వెళ్ళినా మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడు మా వాడి డైపర్ బ్యాగ్ని ప్యాక్ చేసేసాం. ఇంకా మా వాడికి నైట్ ఫ్రెష్ చేసి మంచిగా బట్టలు వేసి పాలు తాగమని రిక్వెస్ట్ చేసుకుంటున్నా. పాలు తాగరా, పొద్దున్న త్వరగా లేవాలి అని. నేను ఎంత త్వరగా లేవాలి అనుకున్నా మా వాడు మధ్యాహ్నం 12:30కి లేచాడు. ఇంకా లేచి తిని ఫ్రెష్ అయ్యాడనమాట. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత కాసేపు నువ్వు ఆడుకోరా, నేను కూడా ఫ్రెష్ అవుతా అని చెప్పి ఇంకా నేను రెడీ అవ్వడానికే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ చూడండి, నేను రెడీ అవుతుండే మా వాడు ఎలా చూస్తున్నాడో, ఎంత క్యూట్గా చూస్తాడో అసలు. ఇక నేను మా వాడు అయితే రెడీ అయిపోయాము. కానీ మా హస్బెండ్ ఇంకా షార్ట్లోనే ఉన్నారు. రెడీ అవ్వమంటే అవ్వడం లేదు. ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయ్యి ఆయన ల్యాప్టాప్ అన్ని బ్యాగ్స్ సర్దుకుంటున్నారు. ఎప్పుడు ఏం వర్క్ ఉంటుందో తెలియదు కదా. సో ఫైనలీ ముగ్గురు రెడీ అయిపోయాం. వెళ్దామా అంటే వెళ్దాం అంటున్నారు. 1 డేకి వెళ్ళినా సరే మాకు ఎంత లగేజ్ ఉందో చూడండి. ఈ బెలూన్స్ ఏంటంటే టియాన్స్ బర్త్డేవి. మా మమ్మీ ఇక్కడ బాయ్ బాయ్ అని చెప్తున్నారు. ఇంకా మా వాడు బయటికి వెళ్దామంటే చాలా హుషారుగా ఉంటాడు. అందులో కార్ తీస్తుంటే ఇంకా వాడు అసలు కార్ వైపే చూస్తాడనమాట. ఇంక ఇటువైపు చూడడు పూర్తిగా. ఇక్కడ మా హస్బెండ్ నాకు వీడియో తీస్తున్నారు. నేనేంటంటే కార్ ఎక్కానంటే ఖచ్చితంగా ఫస్ట్ దండం పెట్టుకుంటాను. నాకు చాలా భయం, ఎందుకంటే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అని చెప్పి నేను చాలా ప్రేయర్ చేస్తాను దేవుడికి. ఇంకా మా వాడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాము అనేసరికి పడుకున్నాడు. నేనేమో అరే ప్లీజ్ రా, పడుకోకరా, నీకోసం మీ అన్నీ వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ ఎలాగో ఒకలా లేపుతున్నాను. వచ్చేసాము కాలనీలోకి. ఇంకా ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంది నాకు. అందుకే ఇక్కడ మా హస్బెండ్ కార్ ఆపిన తర్వాత నువ్వు రా, నేను వెళ్ళిపోతానని చెప్పి లిఫ్ట్లో వాడిని తీసుకొని వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నేను నిత్విక్ రియాక్షన్ చూడాలనుకున్నాను. ఇక్కడ మా వాడు చూడండి ఎంత క్యూట్గా వాళ్ళ తమ్ముడు వచ్చాడని, వాడు అసలు ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడి ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడిని చూస్తూ వీడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. అసలు వాడు ఫోన్లో కనిపిస్తేనే చాలు ఇంకెంత స్మైల్ చేస్తాడో మా వాడైతే. ఇంకా వాళ్ళన్నీ చూస్తుంటే ఒక వాడి ఫేస్లో ఆ స్మైల్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇద్దరు సోఫాలో కూర్చొని ఆడుకుంటున్నారు. ఇలా వాళ్ళ తమ్ముడితో చాలా ఎంజాయ్ చేస్తాడు వీడు. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మధుశ్రీ సంతోష్. బాయ్ బాయ్.